అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని బస్టాండ్ సర్కిల్లో ఉన్నటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు బాణా నాగేశ్వరరెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర మరువలేనిదని, ఆయన ఒక శక్తితో కూడుకున్న దేవుడని, అంత ఉత్తముడి యొక్క విగ్రహం తాడిపత్రి బస్టాండ్ సర్కిల్లో ఉన్నందుకు తాము ఎంతో గర్వపడుతున్నామని, ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి రెడ్డి సంఘం నాయకులు పిచ్చిరెడ్డికి పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారాలు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వెలిచిన ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించాము. ఈ రాష్ట్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈయన సేవల్ని ఈరోజు కొనియాడుకోవడం, అది అందులో ఈరోజు మా తాడిపత్రిలో ఈ విగ్రహం ఇక్కడ మన రెడ్డి సంఘం సోదరులు, ప్రెసిడెంట్ గారు వీరంతా చేసిన కృషికి ఈరోజు విగ్రహం ఇక్కడ వెలిసింది. ఆయన్ను ఈరోజు స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. స్వాతంత్ర సమయోధుల్లో ఈ రెడ్డి సంఘం నుంచి మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు అటువంటి గొప్ప ఒక దేవుని రూపంలో, ఒక శక్తి రూపంలో ఎన్నో కార్యక్రమాలు అయితేనేమి, ఎన్ని పోరాటాలు అయితేనేమి, అటువంటి మహనీయుని ఈరోజు స్మరించుకోవడం చాలా అవసరం. అందులో మన కర్నూలు జిల్లాలోనే, అంటే ఈ తాడిపత్రి కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, కడప జిల్లా, 3 జిల్లాలకు అనుసంధానంగా ఉండేటువంటి జిల్లాలో తాడిపత్రిలో ఈ కూడల్లో ఈ విగ్రహం ఉండడం చాలా విశేషం. ఎందుకంటే 3 జిల్లాల వాసులు ఈ విగ్రహాన్ని చూస్తారు. చూసి వాళ్ళ పిల్లలు వాళ్ళు ఈ చరిత్ర తెలుసుకొని ఇంకా ముందు ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడచాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను.